ఒక రాజకీయ పార్టీ పోస్ట్ పెట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి ఎమ్మెల్యేస్కి బీ ఫార్మ్స్కి ఎట్లా సార్ అలా ఎవరైనా అలా పెడతారా? అంటే బీ ఫార్మ్స్ మీరు కావాలంటే అప్లై చేసుకుని నేను ఒక ఇన్స్టాలో పోస్ట్ పెడతారా? నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా. బికాస్ అది ప్రజాకీయ, అది ఇట్ ఈస్ నాట్ రాజకీయ అని కాదు. రాజకీయ అంటే ఇంతవరకు మీరు చూసిన పొలిటికల్ పార్టీస్ అంటే ఒక లీడర్ ఉంటారు, తర్వాత ఏమి పేరుండే వాళ్ళు ఉంటారు, ఒక పార్టీ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్లో పబ్లిసిటీ చేస్తారు, ఎక్కువ హైప్ అయితే వాళ్ళు ఏమో మేనిఫెస్టో అది చెప్పి వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. నేను ఇదన్నీ నాకేమో ఇది నేను జనరల్గా చెప్పాను, మేబీ దట్ ఈస్ రైట్, ఐ డోంట్ నో, బట్ అకార్డింగ్ టు మీ యాజ్ ఏ సిటిజన్ ఐ ఫీల్ దట్ ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ అని. మీరు డబ్బులు వేసేది మళ్ళీ డబ్బులు తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక 50 crores ఖర్చు పెడతానంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి నాకు 2.5 lakh rupees శాలరీ, నేను ఎలా 50 crores కవర్ చేసుకుంటాను? నేను ఎందుకు పెడతాను? ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు డూ సోషల్ సర్వీస్ 50 crores అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు 2.5 lakh శాలరీ కోసం చేసేవాళ్ళు రావాలి ఇక్కడ. ఆ 2.5 lakh శాలరీకి విత్ ఒక ఏమి ఇది టార్గెట్ ఉండాలి, ఒక ఎస్ఓపి ఉండాలి, వాడు అలాగే వర్క్ చేయాలి. ఇంత వర్క్ చేస్తే ఇంత శాలరీని మనం ఫిక్స్ చేస్తాం కదా, అలాగే ఇది వర్క్ కదా. సో అలాంటి ఒక సిస్టమ్ రావాలి, రైట్ టు రీకాల్ రావాలి ఓటర్స్కి. ఇట్ ఈస్ ఏ ఓటర్ పార్టీ, అది ఇట్ ఈస్ ఏ ఓటర్స్ పార్టీ. ఎందుకంటే అక్కడ ఓటర్సే హైకమాండ్, నేను ఒక వర్కర్ అంతే. నేను ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను ఒక వర్కర్. నేను అందుకే ఈవెన్ సెలక్షన్ నేను చేయను. మళ్ళీ లీడర్ వస్తాడు సెలెక్ట్ చేయాలంటే. నేను చెప్పింది జనానికే పంపించాను. నేను ఒక ఫార్మేట్ ఉంది దాంట్లో, అది తీసుకొని పోయి మీరు ఒక సైన్ కలెక్ట్ చేసుకొని రండి, ఒక వీడియోస్ చేసి మనకు పంపించండి. బికాస్ పీపుల్ షుడ్ సెలెక్ట్ యాక్చువల్లీ క్యాండిడేట్. ద సెలెక్షన్ పీపుల్ షుడ్ డూ, ఎలక్షన్ పీపుల్ షుడ్ డూ, కరెక్షన్, రిజెక్షన్, ప్రమోషన్ అన్ని పీపుల్ చేయాలి. అది రియల్ డెమోక్రసీ.